ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్‌కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సొస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మన ట్రిక్ అయితే ఫెయిల్ అయింది గైస్. ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్‌ని కలిపి ఉంచడం బెటర్స్ అని అయితే ఉంది కదా! అదైతే ఫెయిల్ అయితే అయ్యింది. అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఫీమేల్ మేల్ అనేది డ్యామేజ్ ఏమి అవ్వలేదు. అదేంటంటే కలిపి ఉంచడం అయితే నాకైతే అవ్వలేదు. అది ఎందుకంటే రాత్రి వెళ్ళి చూసాక నాకు ఈ 2 ఇక్కడ ఇలా బబుల్ నెస్ట్ అయితే కనబడ్డది. ఏటా బబుల్ నెస్ట్ అని చూస్తే ఈ మేల్ అండ్ ఫీమేల్ అనేది బ్రీడ్ అయితే అయినాయి. అంటే 2 కలిసి పిల్లలు అనేవి పెట్టినాయి గుడ్లు మాట. బెటా ఫిష్ అనేది గుడ్లు అయితే పెడుతుంది. గుడ్లు అనేవి ఎక్కడ ఉన్నాయని కదా ఎదుగుకుంటున్నారు మీరు. బెటా ఫిష్ గుడ్లు అనేవి కొంచెం మిగతా ఫిషెస్ కన్నా కొంచెం వింతగా పెడతాయి అన్నమాట. ఈ ఫిషెస్ అనేవి గుడ్లు అనేవి ఇక మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మన ఫీమేలు, ఇది మన మేల్ మాట. ఇక్కడ మీకు ఆకు కింద బుడగలు అయితే కనబడుతున్నాయి కదా, అది బబుల్ నెస్ట్ అన్నమాట. బబుల్ నెస్ట్ అది మేల్ కట్టిన బబుల్ నెస్ట్. సో ఆ బబుల్ నెస్ట్లో ఎగ్స్ అనేవి మీకు కనబడుతున్నాయా, ఇడ్లీ నూకల్లాగా చిన్నగా, అవే మన యొక్క ఫైటర్ యొక్క ఎగ్స్ మాట. అదిగోండి కనబడుతుందా మీకు, వైట్ కలర్లో బబుల్స్ మధ్య ఉన్నాయి కదా, అదే వైట్ కలర్ ఎగ్స్. ఇలా పెట్టింది ఇదిగోండి, మేల్ అనేది వస్తుంది. ఆ ఎగ్స్ అనేవి నోటితో పట్టుకొని మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇక్కడైతే గుడ్లు అనేది పెడుతుందన్నమాట. నాకైతే ఈ పిల్లలు అనేవి చూసుకోవడానికి కొంచెం కష్టంగా అయితే అయిపోయింది. ఎందుకంటే నేను బ్రీడింగ్ ట్యాంక్ సెటప్ చేయలేదు కదా, కింద రాళ్ళు ఉంటాయి, మళ్ళీ ఇంత పెద్ద బకెట్టు. సో బేబీస్ అనేవి ఎక్కువ నేను కాపాడుకోలేనమాట. సో ట్రై చేస్తాను నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను. సో తర్వాత రోజు అయితే ఇవైతే బిల్డ్ అయితే అవుతాయి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు. సో నేను ప్రీవియస్గా అంటే 2 years బ్యాక్ నా దగ్గర ఉన్న రాయల్ బ్లూ బెటా అనేది ఇది బెటా పేర్ మాట. ఇప్పుడు ఇవైతే ఇంచక్క బ్రీడ్ అయితే అవుతున్నాయి, మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు. సో ఇలా మనీ ప్లాంకెట్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ మెయిల్ పైన బబుల్ నెస్ట్ చూసారా ఎంత పెద్దది ఉందో. ఈ బబుల్ నెస్ట్ మెయిల్ అనేది కడుతుందన్నమాట పిల్లలు పెట్టే టైంలో, అంటే గుడ్లు పెట్టే టైంలో. ఇలా పెట్టి ఫీమేల్ అనేది బ్రీడింగ్కి అయితే ఒప్పుకుంటుంది. ఒప్పుకొని అప్పుడు దీన్ని ఇక్కడ మన బెటా అనేది చూడండి, మేల్ బెటా అనేది ఫీమేల్ బెటాని హగ్ అయితే చేసుకుంటుంది కదా, దీన్నే ఎంబ్రెన్స్ అనే ప్రక్రియ అని అంటారు. అంటే మన యొక్క ఫీమేల్ బెటా అనేది మెయిల్ బెటా సాయం లేకుండా ఎగ్స్ అనేవి డైరెక్ట్గా లేచేయలేదు. సో మెయిల్ అనేది దాని యొక్క స్పైనట్ కాల్తో మరి యొక్క దాని యొక్క వీప్ భాగంతో ఎస్ ఆకారంలో దాన్ని పొట్టనని ప్రెస్ చేస్తుంది. అలా ప్రెస్ చేయడం వల్ల గుడ్లు అనేవి వస్తాయి. ఇదిగోండి వచ్చేసినాయి గుడ్లు బయటికి. ఇలా కిందకు వచ్చిన గుడ్లని మన మేల్ బెటా అనేది ఆ గుడ్లని చాలా సున్నితంగా మెల్లగా అయితే తన నోటితో పట్టుకుంటుంది. అందరూ తినేస్తుందని భయపడతారు, ఏం కాదు. అవి తీసుకెళ్ళి మళ్ళీ ఈ నెక్స్ట్లో అయితే పెడుతుంది. మేల్ బెటా గుడ్లన్నీ బబుల్ నెస్ట్లో పెట్టిన తర్వాత 24 గంటల తర్వాత పిల్లల గుడ్లు అనేవి పొతకబడతాయి అన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుందా, చిన్న దారాల్లో పడుతున్నాయి కదా, అవే బేటా యొక్క పిల్లలన్నమాట. ఈ పిల్లలు రెక్కలు లేకుండా పుడతాయన్నమాట, పుట్టడమే. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇలా పడిపోతున్న పిల్లలన్నింటినీ మేల్ బెటా అనేది నోటితో పట్టుకుని జెంటిల్గా అంటే సున్నితత్వంగా ఏం కాకుండా వాటి నోటితో పట్టుకుని మమ్మల్ని బబుల్ నెస్ట్లో పెడతాయి. బబుల్ నెస్ట్లో ఎందుకు పెడతాయి అంటే వీటికి రెక్కలు లేవు కదా అటు ఇటు ఎగరడానికి. సో ఏం చేస్తాయి అంటే అదొక వాటర్ బలూన్ లాగా బబుల్ నెస్ట్ బురగలు వాడుకొని ఆ బబుల్లో పట్టుకొని ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది తర్వాత రోజు అంటే మెయిల్ బెటా అనేది వాటి యొక్క రెక్కలు లేని పిల్లల్ని పట్టుకొని బబుల్ నెస్ట్లో పెట్టిన తర్వాత రోజు మాట. వీటికి ఆ ఎగ్ యొక్క సాయంతో వీటికైతే రెక్కలు అనేవి వస్తాయన్నమాట. మూడో రోజు నాడు ఇవి ఫ్రీగా స్విమ్ చేస్తాయన్నమాట, అటు ఇటు తిరుగుతుంటాయి. కానీ అయినా కూడా ఫాదర్ హెల్ప్ అయితే కావాలి, ఎందుకంటే వాటికి వింగ్స్ అయితే వచ్చినాయి కానీ అటు ఇటు తేలడానికి ఈదడానికి అయితే బలం అనేది ఉండదు. ఇది ఒక 4వ రోజు మాట. మొత్తం ఇక్కడ బేబీస్ చూసారు కదా, మొత్తం టబ్బ నిండా అయితే పట్టేసినాయి మాట. సో వాటిని అడగచ్చు మీరు, బ్రో వాటిని తీసి వేరే ట్యాంక్లో వేసుకోవచ్చు కదా బ్రో అంటే, లేదు కౌంట్ అనేది తగ్గిపోయి మొత్తం అన్నీ చనిపోతాయి. సో మనం దీంట్లోనే పెట్టి పెంచుకోవాల్సి వస్తుంది. సో ఇంత చిన్నగా ఉన్న బేబీస్ని ఎలా ఫీడ్ చేయాలి బ్రో అంటే ఇంపోసోడియా అయితే ఎట్టి ఫీడ్ అయితే చేసుకోవాలి. నేను కల్చర్ చేయాల్సిన పనులు అయితే నాకు రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఇంపోసోడియా అనేది ఫామ్ అయిందన్నమాట. సో వాటిని అయితే ఇవి తింటున్నాయి, అందుకే గ్రో అయితే అయినాయి. ఇదిగోండి, ఇది బ్రైన్స్ట్రీమ్ ఎగ్స్. ముందు చూడండి ఎంత చిన్నగా అయితే ఉన్నాయో మన బేబీస్ అనేవి. ఇలా పుట్టిన బేబీస్కి నేను
ఫస్ట్ డే ఫీడ్ ఇంఫోసోడియా ఇచ్చాను, ఆ తర్వాత బ్రైన్ స్ట్రీమ్స్ అనేది ఇచ్చానమాట. ఇదిగోండి ఇది పుట్టిన వారం తర్వాత రిజల్ట్ చూడండి. ఇప్పుడు పెద్దగా అయితే అయినాయి. సైజ్ డిఫరెన్స్ అనేది వస్తుంది, ఎందుకంటే ఫుడ్ అనేది బాగా ఎక్కువ తిన్నది మాత్రమే ఇక్కడ బాగా గ్రో అవుతుంది. ఇంకోటి తన సిబ్లింగ్స్ అంటే తోటి వారిని కూడా తినేస్తూ ఉంటాయి ఈ బెటాస్ అనేవి, అలా కూడా గమనించుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఫిష్ ఆకారంలోకి అయితే వచ్చింది. ఇదిగోండి మనం ట్యాంక్లో ఉన్న అయితే పెద్ద యొక్క బెటా ఫిష్ ఫ్రై మాట. బెటా బ్రీడింగ్ అనేది కొంచెం కష్టంగా అయితే ఉంటుందండి. బిగినర్స్కి అయితే అసలు అర్థం కాదు. కొంచెం గప్పీసు మాలిసు ఇలా బ్రీడ్ చేసి వాటి పిల్లల్ని బాగా అప్టైన్ చేసి వాటిని గ్రో చేసిన వాళ్ళైతేనే వీటిని అయితే ట్రై చేయడం అనేది చేయండి. బిగినర్స్ అసలు చేయొద్దు. ఏంటంటే బెటా బ్రీడింగ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, కాకపోతే దాని పిల్లలు అనేవి మెయింటైన్ చేయడం అనేది మీకైతే అవ్వదు. ఎందుకంటే లైఫ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే నేను మోయినా బ్రైన్ స్ట్రీమ్స్ లింఫోసోడియా చెప్తున్నాను కదా, అవే మాట. అవి స్మాల్ ఆర్గానిజమ్స్ మాట, మైక్రో ఆర్గానిజమ్స్ వాటర్లో పెరిగాయి. సో వాటిని అయితే ఫీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది పుట్టిన 3 వారాల గ్రోత్ మాట. ఇది అప్డేట్ అయితే ఇస్తాను నేను, అప్పుడే కాదు అంటే వీడియో అనేది తీయలేదన్నమాట. మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఈ వీడియో అనేది బెటా బ్రీడింగ్ అనేది ఇంతతో ఆపేయలేదు, నేను క్లారిటీగా చెప్తాను అనమాట. అంటే నేను ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే బెటా బ్రీడింగ్ అనేది ఇలా కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. మామూలు శాంపుల్గా అందరికీ చూపిస్తున్నాను. ఇలాగ పిల్లలు అనేవి ఇలా మెయింటైన్ చేయాలన్నమాట. లైఫ్ ఫుడ్స్ లేకుండా అస్సలు పెంచలేం. నేను చెప్తుంది ఇదే ఈ వీడియోలో. లైఫ్ ఫుడ్స్ కానీ లేకపోతే బెటా బ్రీడింగ్ అనేది మీరు చేయొద్దు. బెటా బ్రీడింగ్ పెట్టట్లేదు అని చెప్పి మీరు బాధపడొద్దు. నేను మాట ఇస్తున్నాను, మీరు నాకు ఈ ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయితే వస్తే నేను ఖచ్చితంగా బెటాస్ని అంటే మంచి క్వాలిటీ బెటాస్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని నేను బ్రీడింగ్ అయితే చేస్తాను. ప్రతిదీ ఒకటి కూడా ఫస్ట్ నుంచి A to Z చేస్తాను. గుర్తుంచుకోండి గైస్, 500 సబ్స్క్రైబర్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే బెటా బ్రీడింగ్ చేస్తాను.